ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే జి సత్యనారాయణ, నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త వర్మ పనిబాబులు కలిసి సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందన్నారు. జనసేన అధినేత మా ప్రీతమ నేత పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, పార్టీని నమ్ముకున్న కార్యకర్తల సంక్షేమం కోసమే ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక ఉద్యమంలో సాగుతుందన్నారు. నూజివీడు నియోజకవర్గంలో సుమారు 10,000 సభ్యత్వాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం క్రియాశీలక సభ్యులు, ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందిన వారు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల వెన్నెముక అని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఎమ్మెల్యేగా ఉంటూ మన పార్టీ అధినాయకత్వం ఏదైతే ఏలూరు పార్లమెంటు పరిధిలో నన్ను పరిశీలకులుగా నియమించిందో ఆ బాధ్యతను నిర్వర్తించే క్రమంలో ఈరోజు మీ నియోజకవర్గానికి రావడం జరిగింది. మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ గురించి మన నాయకులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లే దశలో ప్రజలందరికీ జనసేన పార్టీ ఆశయాల్ని తెలియజేస్తూ, అసలు ఈ పార్టీ యొక్క విధి విధానాలు ఏమిటనేది మన ప్రజలకు తీసుకెళ్తే తప్పనిసరిగా ఈ ఉద్యమ సభ్యత్వం తీసుకుంటారని నా నమ్మకం. ఎందుకంటే 1500 స్టార్ట్ అయినటువంటి మన జనసేన పార్టీ సభ్యత్వం ఈరోజు 13 లక్షలు దాటింది. అంటే మన నాయకుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి భరోసా, ఆ భరోసాతోటే ఈరోజు జనసేన సభ్యత్వం ఒక భరోసానే ఇస్తుంది. ఏంటది? ఇన్సూరెన్సే, 5 లక్షల ఇన్సూరెన్సే కాకుండా ఒక నాయకుడిని నిలబెట్టాలంటే, సమాజంలో ఒక నాయకుడిగా ఎదగాలంటే జనసేన పార్టీ సభ్యత్వం చాలా అవసరం. ఆ క్రమంలో ఈ జనసేన ఉద్యమం అనేది ఏంటి? అసలు పేర్లోనే ఉన్నది ఉద్యమించాలని. అటువంటి ఉద్యమాన్ని మనం ఒక ఛాలెంజింగ్గా తీసుకుని ఈ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకొని, గతంలో ఇక్కడ ఎన్ని సభ్యత్వాలు అయితే ఉన్నాయో దానికి రెట్టింపుగా పనిచేసి ఒక ఉత్సాహంతో మీరు ఈ నియోజకవర్గం నుండి మన జనసేన పార్టీకి ఒక బహుమతిగా ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.